హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో చాలా సింపుల్ అయిన ఈజీ అయిన గార్లాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా నా ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ గార్లాండ్ కోసం నేను 2 ఇంచెస్ పెటల్స్ అనేది తీసుకున్నానండి సైజు. అలాగే కలర్ అనేది పింక్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. అలాగే ప్లాస్టిక్ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, స్టార్ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఇవి ప్లాస్టిక్ అండి. కలర్ అనేది క్రీమ్ కలర్లో ఉంటుంది, చూస్తున్నారు కదా, క్రీమ్ కలర్ ఆఫ్ వైట్లో ఉంటుంది. ఇవి మన ఫ్లవర్స్ అనేవి తీసుకున్నాను. పెటల్స్ కూడా కొన్ని అయితే మనకి సరిపోతాయండి, ఎక్కువ కూడా అవసరం లేదు. కొన్ని పెటల్స్ కలర్స్ అనేవి మన చాయిస్ అండి. అలాగే గోల్డెన్ రోజెస్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఈ రోజెస్తో మనం సెంటర్లో అక్కడక్కడ వేయడానికి బాగుంటాయి. అలాగే సెంటర్లో బీడ్స్. అలాగే ఇప్పుడు రింగ్స్ అండి, హ్యాంగింగ్ కోసము రింగ్స్ తీసుకున్నాను. రింగ్స్ లేని వాళ్ళు ఏదైనా ఉలన్ థ్రెడ్స్ అలాంటివి ఏమైనా హ్యాంగింగ్ కోసం మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. థ్రెడ్కి రింగ్ అనేది అటాచ్ చేస్తున్నానండి. ఇలా రింగ్ అనేది అటాచ్ చేసుకున్నాక ఇక్కడ మనం బీడ్స్ అనేవి యూస్ చేశాను. గోల్డెన్ బీడ్స్ ఏవైనా కానీ మనం బీడ్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేవి తీసుకున్నానండి. ఈ ఫ్లవర్స్లో నేను ఎక్కడ కూడా బీడ్స్ లాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు. చూస్తున్నారు కదా, డైరెక్ట్గా మనకి ఇలాగా ఫ్లవర్స్ అనేవి మనం హోల్స్ ఉంటాయి సెంటర్లో, హోల్స్లోంచి మనం ఇలా ఇన్సర్ట్ చేసేసుకుంటే సరిపోతాయి. నేను ఒక 25 తీసుకున్నానండి. మీకు ఇంకా లెంగ్త్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. నేను 25 ఫ్లవర్స్ అనేవి ఇలా తీసుకున్నాను. చూస్తున్నారు కదా, 25 ఫ్లవర్స్కి ఇంత లెంగ్త్ వస్తుంది మనకి. తర్వాత బీడ్స్ తీసుకున్నాను. ఒక బీడ్ తీసుకొని గ్రీన్ కలర్ పెటల్ ఒకటి తీసుకున్నాను. తర్వాత పింక్ కలర్ పెటల్స్ అనేవి 5 పెటల్స్ తీసుకుంటున్నాను. తర్వాత ఒక బీడు, తర్వాత ఒక గ్రీన్ కలర్ పెటల్ చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకొని కొంచెం మనకి ఒక 2 ఇంచెస్ వరకు వచ్చే వరకు ఈ పెటల్స్ అనేవి ఇలా యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా. ఇలా పెటల్స్ తర్వాత ఈ గోల్డెన్ ఫ్లవర్స్ అనేవి తీసుకున్నాను. ఒక 4 ఫ్లవర్స్ అయితే సరిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలాగ 4 ఫ్లవర్స్ అనేవి తీసుకున్నాను. తర్వాత ఒక బీడ్, తర్వాత సేమ్ ఇందాక మనం గ్రీన్ కలర్ పెటల్స్ పింక్ కలర్ ఎలా మనం అటాచ్ చేసుకున్నామో సేమ్ అలాగే పింక్ అలాగే గ్రీన్ కలర్ పెటల్స్ సెంటర్లో ఒక బీడ్ పెట్టుకొని 2 ఇంచెస్ వచ్చే వరకు ఇలా పెటల్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఇలా గుచ్చుకున్న తర్వాత మనం సేమ్ మళ్ళీ ఇందాక వైట్ స్టార్ ఫ్లవర్స్ ఎలా తీసుకున్నామో అలా తీసుకోవచ్చు. సెంటర్లో పెటల్స్ అనేవి మనకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. నేను 5 ఇంచెస్ వరకు సరిపోతాయి, నేను ఇలా తీసుకున్నాను. తర్వాత సేమ్ మళ్ళీ స్టార్ ఫ్లవర్స్ అనేవి తీసుకోవాలి. ఇవి కూడా 25 ఫ్లవర్స్, అంటే ఇందాక మనం 25 పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా నేను 25 పెడుతున్నాను. ఒకవేళ ఇంకెక్కువ పెట్టుకోవాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, లేకపోతే తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు. ఫ్లవర్స్ తర్వాత మళ్ళీ పెటల్స్ తీసుకున్నాను. పెటల్స్ అనేవి కొంచెం లెంగ్త్ ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ 7 ఇంచెస్ వరకు తీసుకున్నాను. తర్వాత సేమ్ 20 ఫ్లవర్స్ తీసుకున్నాను, స్టార్ ఫ్లవర్స్. ఇలా టోటల్గా మనకి గార్లాండ్ అనేది ఎంత లెంగ్త్ కావాలో అంతవరకు కూడా నేను ఇలాగ అటాచ్ చేసుకున్నాను. సెంటర్లో మాత్రం పెటల్స్ అనేవి ఎక్కువ తీసుకున్నాను, అంటే మెంత కింద వచ్చేటట్టు సెంటర్లో వచ్చేటట్టు ఎక్కువ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మనం రెడీ చేసేసుకున్నాక గార్లాండ్ని చివర అనేది బీడ్స్ 3 బీడ్స్ గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి తీసుకొని రింగ్ అనేది అటాచ్ చేసేస్తున్నాను. ఇలాగ మనం సేమ్ ఇలాగే ఉంచుకోవాలనుకుంటే కంప్లీట్గా ఇలా రెడీ చేసేసుకోవచ్చు. లేకపోతే కింద హ్యాంగింగ్ కోసం బంచ్ అనేది రెడీ చేసుకొని అటాచ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. నేను బంచ్ కూడా రెడీ చేస్తున్నాను. ఇలా రింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత సెంటర్లో బంచ్ అనేది అటాచ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి ఇలా గార్లాండ్ అనేది రెడీ అయింది. ఇప్పుడు బంచ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం పింక్ కలర్ పెటల్స్ అలాగే గ్రీన్ కలర్ పెటల్స్, కొన్ని గోల్డ్ అలాగే నార్మల్ బీడ్స్ అనేవి తీసుకున్నాను. ఇలా చూపించాం కదా, 5 పెటల్స్ పింక్, తర్వాత ఒక గ్రీన్ కలర్ పెటల్ తీసుకొని తర్వాత చూపించే విధంగా ఇలాగ బీడ్స్ అనేవి తీసుకున్నాను. ఒక 8 బీడ్స్ అయితే మనకి లెంగ్త్ కావాలనుకుంటే ఇంకెక్కువ బీడ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఒక ఓన్లీ గోల్డ్ కలర్ బీడ్సే కావాలనుకుంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసారా, ఒక 3 లైన్స్ మనం ఇలా రెడీ చేసేసుకొని దీన్ని ముడి వేసేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత మనకి ఈ గార్లాండ్కి సెంటర్లో అటాచ్ చేసేసుకోవాలి.
అంతేనండి, ఇలా అటాచ్ చేసేసుకుంటే మనకి గార్లాండ్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఈజీగా మనం రెడీ చేసేసుకోవచ్చు. అలాగే మరొక విషయం, ఈ మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా నా వీడియో ఈ పెటల్స్ కానీ ఫ్లవర్స్ కానీ గార్లాండ్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా నేను సేల్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా మనం తొందరగా, టైం కూడా ఎక్కువ కూడా పట్టదు, చాలా ఈజీగా మనం తొందరగా రెడీ చేసేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియోలో అంతా చెప్పండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అలాగే మెటీరియల్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే వాట్సాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇస్తున్నాను, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి. మీకు ఫుల్ డీటెయిల్స్ అలాగే సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. పెటల్స్లో కానీ ఫ్లవర్స్లో కానీ బీడ్స్లో కానీ మీకు వేరే ఏదైనా కావాలన్నా కూడా నేను తెప్పించిస్తానండి. మీకు క్వాంటిటీ అలాగే ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తాను వాట్సాప్ ద్వారా. థ్యాంక్ యూ అండి, నా వీడియో చూసినందుకు. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను.